భర్త సార్, భర్తనా? ధైర్యంగా ఉండాలమ్మా. సార్ మాస్క్ కట్టుకోమని. చెప్పమ్మా, ఏం జరిగింది? వచ్చిన తర్వాత ఏమైంది అని అడగడు సార్. మీరు ఫస్ట్ బయటకు పోతారు, మీ మీద కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతున్నారు. పక్కన ఉండే కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఏమంటున్నారు, ఫస్ట్ వీడియో తీయండి, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటే సీసీ కెమెరా ఆన్లో ఉంది సార్. సార్ అరెస్ట్మెంట్ చేయడానికి వస్తే రవికులు కేజీ పోతున్న అరెస్ట్మెంట్ అయ్యింది సార్. సార్ సేఫ్టీకి మన పాటలు ఎక్కువ సార్, ఆటలు ఒక్కరేగానే వస్తుంటారు. ఇట్లా నైన్ ఎట్లా సార్ ముందు సార్ వాళ్ళు కలర్ వాడు మాత్రం ఊళ్ళో సార్, వాడు ఇంకో ఆటలు కానీ ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు సార్. అదంతా దిగినాను సార్. సెకండ్ క్లాస్ ఎక్కి అదంతా దిగినాను సార్. పిచ్చికి ఆడ దిగుతా సెకండ్ క్లాస్లో ఆడ దిగి సార్. దిగినాక చెక్ వస్తుంది. ఈ చెక్ వచ్చినాక ఆడ ఆటో ఉంది కదా సార్. నేను వచ్చి అన్న నన్ను ఏమంటారు సార్ కట్టలు పోయడానికి 3 ఆటలు ఉంటారు సార్ టర్నింగ్ కాడ. అప్పుడు మన ఆట లేదు, వీడు ఎన్నూరు ఆటోలు ఎక్కితే నేను అరేకల్కడ దిగుతాను కదా అని వచ్చింది. ఇంకా రేపు 9 గంటలకు సార్ బస్. ఇంకా ఈడేం దిగాలి కానీ అంతసేపటికి ఏం చూస్తున్నాం లేదని ఆట వచ్చి అలా ఆట నుంచి ఇంకా ఎన్నూరు ఆటో ఎక్కిస్తాను. ఆటో ఎక్కినాక ఎన్నూరు వాళ్ళు ఆట దిగిన అరేకల్ క్రాస్ తీసుకున్నారు. దిగినాక నేను ఆడే వచ్చినాను. మా ఆయనకి ఫోన్ చేశాను. చేస్తే 10 నిమిషాలు ఉండు నేను వస్తాను ఆడే ఉన్నాను అంటే నేను కూర్చున్నాను సార్. అప్పుడు మనూరు కలర్ వచ్చినాను. కలర్ వచ్చినాక మనూరాడే కదా అనుకున్నాను. వాడే చెక్ రా పాప సర్లేదు నువ్వు పోన్నా మా ఆయన వస్తాను కూడా 15 నిమిషాలు మీరే కూర్చుంటాను అంటే లేదు రామా ఎక్కుదురా నాని ఆకేదప్పుడు మరి వాళ్ళు ఆడొస్తారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పెదపెండేకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్, మహిళా సర్పంచ్ ఉన్నటువంటి నా పక్కన కూర్చున్నటువంటి చెల్లెలు, ఈమె బంధువుల ఇంటికి వెళ్ళి ఊరికి తిరిగి వస్తున్న సమయంలో మాయమాటలు చెప్పి బైక్లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ తలారిగా ఉన్నటువంటి నరసింహులు అనే వ్యక్తి. దీని మీద 2-3 విషయాలు నాకు బాధాకరంగా అనిపించినాయి. మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. చెల్లె సీరియస్గా అడుగుతూ ఉంది, ఏమంటే మహిళలకి బయట తిరిగే హక్కు లేదా, మగవాళ్ళు మాత్రమే తిరగాలనా అని చెల్లె ప్రశ్నిస్తూ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తాం? నేనే కాదు, అందరూ సమాధానం చెప్పాలి. రెండవది, దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నాం? ఇంకొక ఆరోపణ చేస్తూ ఉంది చెల్లెలు, నేను స్టేషన్కి వెళ్ళానండి, నేను సర్పంచ్ని, నా మీద అత్యాచార యత్నం జరిగింది, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సిడర్ పోలీసులు నా వైపున ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాధాకరం. నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా? ఒక ఆడబిడ్డ తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అది ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత, ఆమె కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్ల పూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అంతేకాదు, ఆ నిందితుడి గురించి కూడా తన మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతను నిలబెట్టి దోషిగా అతను శిక్షించే 100కు 100% శిక్షిస్తాం. నాకు ఎటువంటి అనుమానం లేదు. నేను సూటిగా చెప్తా,
ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకందరికీ ఆడబిడ్డలకు ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తాను. ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత కఠినంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీల్లేదు. దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఈరోజు ఈ బిడ్డకి జరిగింది, రేపు ఇంకోరికి జరుగుతుంది. ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడా. తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా. ఈ ఇన్సిడెంట్లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి. చట్టం అంత కఠినంగా ఉండాలి, వ్యవహార శైలి అంత కఠినంగా ఉండాలి, తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి. వ్యవహరించిన తీరు చూసి మిగతా వాడు భయపడాలి. అమ్మో ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళ్తే కుదరదు, అమ్మో ఆడబిడ్డల జోలికి వెళ్తే అమ్మో ఇంత కఠినంగా ఉంటుందా అనేది ఇంత భయంకరంగా ఉండి తీరాల్సిందే. అప్పుడే వీళ్ళు దానికి వస్తారు. 100కు 100% చెల్లి నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా. ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ ఆక్రోషం నాకు తెలిసింది. నేను అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేక ఈ చెల్లి వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు లేవు, ఇక్కడ ఇంకోటి కాదు రాజకీయాలు కాదు, ఏమీ కాదు. ఆదోనిలో ఉన్నటువంటి ఒక చెల్లె, నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక అన్న. ఈరోజు 2,50,000 మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సింది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తా. మీరు చూస్తారు, రేపులను ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు. కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు. చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం, చెల్లికి అండగా నిలబడతాం. ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అతని తూపులాటలో ఈ అమ్మాయిని లాగి చేసిన క్రమంలో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో ఉంది. ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని డాక్టర్లు కూడా ఆదేశించాను. ఈ విధంగా చికిత్స ఇవ్వమంటా ఉన్నారు. దేవుడు దయదలిచాడు, చెల్లెకి ఏమీ కాలేదు. నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో నీ భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నీతో పాటుగా ఆదోనిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పూర్తి రక్షణ ఉండాలని నేను పోలీస్ శాఖను కానీ లేదా మిగతా ప్రజలను కూడా. ఇంకోటి, అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయి పరిగెట్టుకుపోతూ ఉంటే యువకులు ఎవరో ఇద్దరు వచ్చినారు. వచ్చి అన్నా నన్ను కాపాడన్నా, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కలపడా, వెనకాల పడుతున్నాడు, వాడు చంపేయడానికి వచ్చాడు, అత్యాచారం చేయడానికి వచ్చాడు తెలియాలంటే వాళ్ళు అమ్మ కేసు అవుతుందే అని భయపడతా ఉన్నారు. నేను అందరికీ చెప్తా ఉన్నాను, ఏ ఆడబిడ్డ రక్షించే క్రమంలో అయినా సరే, ఎవరిని కాపాడే పరిస్థితుల్లో అయినా సరే, ఎవరైనా సరే కాపాడండి, దయచేసి కాపాడండి. వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా, వాళ్ళ మీద ఏమి కేసులు పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అన్ని చోట్ల పోలీసులు లేరు, కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు, మానవత్వం ఉంటుంది, మనిషి కనపడతాడు. ఎక్కడ మనిషి ఆపదలో ఉంటే, ఎక్కడ ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే, ఎక్కడ ఆడబిడ్డ ఆపదలో ఉంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, వెంటనే మీరు కాపాడే ప్రయత్నం చేయండి. మీ మీద ఇబ్బంది లేకుండా, మీ మీద కేసులు పడకుండా, మీ మీద ఎవరు రాకుండా నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒకసారి నాకు నిజంగా భయంగా ఉంది. ఆడబిడ్డని ఆ రోజు నిజంగా వాళ్ళిద్దరు రాకపోయి ఉండుంటే, ఎవరైతే ఈమెను కాపాడడానికి వచ్చి పైకి వచ్చిందో వాళ్ళు రాకపోయి ఉండుంటే ఆ దుర్మార్గుడు ఈమెను ఏం చేసేవాడు తలుచుకుంటేనే నాకే బాధేస్తా. వాడు ఇంకా 10 మందికి ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నాడని చెల్లి చెప్తా. మీరు చూస్తారు, ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా పైన ఆఫీసర్ల దృష్టికి, పైన మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఈ విషయాన్ని అందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా, అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం. మళ్ళీ ఇటువంటివి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తామని మాత్రం మీకు తెలియజేస్తాను. సరే, ఎస్పెషల్లీ ఎస్ఐ సార్, కేసు పెడతామని కూడా మీరు ఫస్ట్ బయటికి పోతారా?